హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లండన్ బ్రతుకులు. ఈ రోజు మనమైతే యూకేలోని బస్సెస్ ఎలా ఉంటాయి, దాంట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయో చూద్దామన్నమాట. ఇది నేను ఉండే హ్యారోగేట్ బస్ స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి మా ఇల్లు జస్ట్ 100 మీటర్లు కూడా ఉండదు. ఇంట్లో నుంచి కిందకి దిగానంటే బస్ స్టేషనే. ఇక్కడ బస్సెస్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సెస్. నిజంగా ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ వల్ల పోయే పొల్యూషన్ ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. ఇక్కడ బస్ స్టేషన్లో మొత్తం డిస్ప్లే అయ్యి ఉంటాయి అనమాట. బస్ ఏ టైంకి వచ్చింది ఏంటి అనేది కూడా. ఇక్కడ ఎవ్రీ 10 మినిట్స్కి అయితే మాకైతే లీడ్స్కి బస్సెస్ అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ బస్సుల్లో ఎటువంటి కండక్టర్ ఏమి ఉండరు, జస్ట్ డ్రైవరే మొత్తం ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఇదైతే డబల్ డెక్కర్ బస్సు. నిజంగా డబల్ డెక్కర్ బస్సు ఫస్ట్లో వచ్చి ఎక్కినప్పుడైతే నాకు చాలా కొత్తగా అనిపించేది ఫీలింగ్. బట్ ఇప్పుడు అంతా నార్మల్ అయిపోయింది కాబట్టి నిజంగా ఈ బస్సుల్లో క్లీనింగ్ అయితే మాత్రం కింద సర్ఫేస్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉండేది. అంటే యూకే సిటిజన్ వాటిని అంత క్లీన్గా చేసుకుంటారు. బట్ మనకాడ బస్సెస్ ఉంటాయి, బట్ ఇంత క్లీన్గా అయితే ఉండవు. కానీ ఈ స్పేస్ అంతా కూడా వృద్ధులకి కేటాయించారనమాట. ఇక్కడ ఏంటంటే సీనియర్ సిటిజన్స్, కొంతమంది ముసలోళ్ళు వీల్ చైర్ మీద కూడా వస్తారు. సో వాళ్ళు కూర్చోవడానికి అయితే ఆ స్పేస్ అనమాట. ఇక్కడ పైన ఎక్కి చూసినప్పుడైతే మనకి కారుల్లో రూఫ్ టాప్ తీసుకొని ఎలా అయితే ఉంటుందో బస్సు టాప్లో కూడా అలానే ఉంటుంది. అదేవిధంగా ఈ బస్సులో మనకైతే ఫ్రీ వైఫై ఫెసిలిటీ ఉంటుంది అనమాట. మనం బస్సు ఎక్కగానే ఫ్రీ వైఫై అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అది కనెక్ట్ చేసుకొని మనం వాడుకోవచ్చు. అదేవిధంగా మనకి యూకేలో బస్సెస్లో ప్రతి ఒక్క బస్సులో కూడా మనకి ఇది ఛార్జింగ్ కేబుల్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ స్టాప్ అని బటన్ కనపడుతుంది కదా, ఇదేంటి అంటే నువ్వు ఎక్కడ స్టాప్లో దిగాలో ఆ స్టాప్ దగ్గర కనుక ప్రెస్ చేసావంటే డ్రైవర్కి ఇండికేషన్ పోద్ది. ఆటోమేటిక్గా డ్రైవర్ అనేది బస్సు ఆఫ్ చేస్తాడు. మనం మొబైల్ ఏదైనా ఛార్జ్ తక్కువగా ఉన్నా కానీ ఏమున్నా కానీ అక్కడ మన ప్రతి సీట్కి ముందు ఛార్జింగ్ పోర్ట్లు అయితే ఉంటాయి. ఆ పోర్ట్లను యూజ్ చేసుకొని మనం కూడా మన మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనం ఏదైనా ఎర్లీ మార్నింగ్ తినడానికి ఏదైనా స్టఫ్ తెచ్చుకున్నప్పుడు అక్కడ మనకి ఎదురుగా బల్లలు ఉంటాయి అనమాట, చిన్న టేబుల్స్ లాంటివి. అవి వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనం స్టఫ్ తిని మామూలుగా అక్కడ మళ్ళీ ముందు మనం ఏదైనా వేస్టేజ్ అది వేయడానికి కూడా అక్కడ ఒక కవర్ కట్టి బ్యాగ్ అయితే ఉంటుందన్నమాట. నిజంగా వీళ్ళు బస్సెస్ని అయితే చాలా నీట్గా ఉంటారు. ఇదే విధంగా మన ఇండియాలో కూడా ఉంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. థ్యాంక్ యూ.